హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పునుగులు. ఇడ్లీ దోశల పిండితో పర్ఫెక్ట్గా క్రిస్పీగా, పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా పక్కా కొలతలతో పునుగుల రెసిపీ చాలా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2 కప్పులు ఇడ్లీ పిండికి 1 కప్పు దోశల పిండి వేయాలి. అలాగే దీంట్లోనే 1.5 గ్లాసు మైదా పిండి జల్లించుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే సోడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ వేసి ఇలా తిక్కుగా వచ్చేలా కలుపుకోవాలి. చూసారా ఇక్కడ బ్యాటర్ ఎలా ఉందో, పిండి బ్యాటర్ ఇలా వేసినప్పుడు కొంచెం రావాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క పునుగు వేసుకుంటే మొత్తం పైకి తేలుతుంది. ఆయిల్ ఎప్పుడు హీట్లో ఉంటాం చూసుకోండి. మీడియం సైజులో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.